నమస్తే. మనము భగవద్గీతని కొంచెం తేలికగా అర్థం చేసుకోవటానికి అంటే అఫ్కోర్స్ శ్రవణం చేసుకుంటూ ఉన్నాము. ఆ శ్రవణం తర్వాత ఏం చేయాలి? శాస్త్రాల్లో ఏం చెప్పారు? ఏదైనా ఒక మంచి విషయం అనుకుంటే అది ముందు వినాలి. విన్న తర్వాత కనుక మళ్ళీ మనం మర్చిపోయినామనుకోండి, మళ్ళీ అది గుర్తులోకి ఉండదు. ఆ విన్న 4 మంచి విషయాలు మననం చేసుకోవాలి. మననం చేసుకున్న తర్వాత దాన్ని మనం భావించుకోవాలన్నమాట. ఓహో అంటే నిధి ధ్యాస అన్నాడంటే ఆ ధ్యాసలో ఉండాలి. ఆ తర్వాత వచ్చేది ఏంటి? సాక్షాత్కారం అన్నారు. అంటే అల్టిమేట్ ఏంటి? నాట్ ఓన్లీ ఆధ్యాత్మికత భగవతత్వానికి కాదు, ఏ విషయమైనా సరే మనం చేయాల్సిన పని ఏంటంటే ముందు విషయాన్ని అర్థం చేసుకోవాలి. చాలామంది అంటుంటారు, నేను లవ్ చేస్తున్నాను. లవ్ కూడా కాదు, ఏ విషయమైనా సరే ముందు మనం అర్థం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకేముంటుంది? అర్థం చేసుకున్న తర్వాత మనకు ఒక నమ్మకం కలగాలి. దాన్ని బిలీఫ్ అంటారు. ఆ తర్వాత ఊరికి నేను నమ్మకం కలిగింది, అర్థం చేసుకున్నామని కాదు, దాని మీద మనం కొంచెం ఎంక్వైరీ చేయాలి. దాన్ని విచారణ అంటారు. చేసిన తర్వాత అది మనకు అనుభవానికి వస్తుంది. ఆ అనుభవానికి రావడాన్నే సాక్షాత్కారం అన్నారు. అంతకంటే ఏం లేదు. ఇప్పుడు భగవద్గీతలో మనం ఏం మాట్లాడుకున్నాం? దాదాపు మొత్తం టోటల్గా భగవద్గీత ఎన్ని చాప్టర్లుగా చెప్పారు? 18 చాప్టర్లు చెప్పారు. ఈ భగవద్గీత అసలు ఎక్కడి నుంచి వచ్చింది? మొత్తం మన మహా ఋషులు ఎన్నో వేల సంవత్సరాల నాడు వాళ్ళ అనుభవానికి తెచ్చుకున్నది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఉపనిషత్తుగా రాసిపెట్టారు. అంటే ఒక్కొక్క ఉపనిషత్తు అనే దానికంటే కూడా ఒక్కొక్క వాళ్ళ యొక్క భావానికి సంబంధించింది ఒక్కొక్కటి రాశారు. ఎట్లా? ఇప్పుడు ఒకళ్ళు ముండకోపనిషత్తు రాస్తే, ఒకళ్ళు ఆయన ఎవరు బృహదారణ్యకోపనిషత్తేమో ఆయన ఎవరు గౌడపాదాచార్యులు, అంటే వాళ్ళు సంకలనం చేసుంటారు. అంతకుముందు ఎవరు రాశారో ఏంటో మనకి పెద్దగా ఆ రోజుల్లో హిస్టరీ లేదు కదా. వాళ్ళు రిసీవ్ చేసుకుంది జస్ట్ మౌఖికమే కదా. అంటే ఏంటి? వాటిని ఏమన్నారు? శృతులు అన్నారు. శృతి అంటే ఏంటి? వాళ్ళు దర్శించారన్నమాట. ఎవరు దర్శించారు? ఆ మహానుభావులు ఋషులు ఉన్నారు కదా, వాళ్ళ యొక్క శుద్ధమైనటువంటి వాళ్ళ బుద్ధితోటి ఏది సత్యం ఏది అసత్యం అనేటువంటి విషయాన్ని వాళ్ళు గ్రహించి వాళ్ళ అనుభవానికి తెచ్చుకొని వాళ్ళు శిష్యులకు బోధించారు. చివరికి వచ్చేటప్పటికి ఏంటి? లిపి కనుక్కున్న తర్వాత దాని ప్రకారం రాయడం మొదలుపెట్టారు. ఇలా ఎన్నో రకరకాల భావాలు ఉన్నాయి, అంతే కదా. మన భారతదేశానికి ఇప్పుడు బౌండరీస్ ఉన్నాయి. అంతకుముందు బౌండరీస్ ఎక్కడున్నాయి? అన్నీ ఆఫ్ఘనిస్తాను, బర్మా అన్నీ కలిసే ఉండేవి. వాటిని జావా, మలేషియా, సింగపూర్ అని అన్నారు. అంటే టోటల్గా బాగా విస్తరించినటువంటి మన భారతదేశం అన్నమాట. ఒక్కొక్క చోట ఒక్కొక్క ఋషి కూడా ఉండుండొచ్చు. ఇవన్నీ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ రిసీవ్ చేసుకున్న శృతులు, అందుకని శృతులను ఏమంటారంటే అపరుషేయాలు అంటారు. అంటే ఎవరికి చెప్పినవి కాదు, అంటే వాళ్ళు మహానుభావులు దర్శించినవి. ఈ దర్శించినటువంటి ఇది మొత్తం ఏం చేశారు? భారత కాలంలోకి వచ్చేసరిప్పటికే వ్యాస భగవానుడు ఉన్నాడు. మొత్తం అసలు భరత వంశానికి మూల పురుషుడు వ్యాసుడే. అంటే ఆయన ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నాడో, కొంతమంది అయితే ఇప్పుడు కూడా వ్యాసుడు ఉన్నాడు అంటుంటారు. అదంతా ఎంతవరకు సత్యమో అయితే మనకు తెలియదు. కానీ మొత్తం మీద టోటల్గా స్క్రిప్ట్గా దొరికిన విషయం అయితే ఈ ప్రపంచంలో, అంటే ఈ భారతదేశంలో కానీ మొత్తం టోటల్గా విస్తరించినటువంటి అన్ని విషయాలన్నీ గ్రహించుకొని వచ్చి ఆయన 4 వేదాలుగా రాశాడు. ఎవరు? మన మహానుభావుడు వ్యాస మహామునుడు. ఆ వేదాల్లో కూడా ఏంది? ఒక్కొక్క వేదంలో కొన్ని భాగాలు చేశాడు. ఏంటి వేదాలు? ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం, 4 వేదాల్లో ఒక్కొక్క వేదానికి ఏం చేశాడు? కొన్ని భాగాలు చేశాడు. ఏంటి ఆ భాగాలు? అరణ్యకాలు, బ్రాహ్మణాలు, సంహితలు, లాస్ట్లో ఉపనిషత్తులు. అంటే అర్థం ఏంటి? అల్టిమేట్ వచ్చి ఉపనిషత్తులు అనమాట. ఉపనిషత్తులు అంటే ఏం లేదు, జ్ఞానకాండ. అరణ్యాలు, బ్రాహ్మణాలు, సంహితలు, ఇవన్నీ కూడా మంత్రాలు, ఆ తర్వాత యజ్ఞాలు, యాగాలు, ఆయా పరిస్థితుల్లో ఉన్నటువంటి జంతువులు, బలులు, అంటే అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఎట్లా ఉంటే అట్లా చేసుకుంటూ వచ్చినారు. కాకపోతే ఏంటంటే సొసైటీ అనేది, సమాజం అనేది ఎప్పుడూ కాన్స్టెంట్గా ఉండదు. మనకి భగవతత్వంలోనే చెప్పాడు కదా, మారుకుంటూ ఉండేదంతా ప్రకృతి. ఆలోచనలు మారుతుంటాయి, చేసే విధానాలు మారుతుంటాయి, పరిస్థితులు మారుతూ ఉంటాయి. వాటికి అనుగుణంగా సృష్టి మారుకుంటూ వస్తూ ఉంది. ఈ మారుతున్నటువంటి క్రమంలో మన బోటి సామాన్యులందరికీ అర్థం కావాలనే ఉద్దేశంతో వ్యాస భగవానుడి ఇదంతా తీసిపడేసి ఈ ఉపనిషత్తుల సారం మొత్తం ఏంటి? 4 వేదాల్లో ఎండు పోర్షన్ ఉపనిషత్తులు ఉన్నాయి. టోటల్గా 1108 ఉపనిషత్తు ఉంటే దాదాపు 108 ఉపనిషత్తులు ట్రేస్ అయితే మన మహానుభావుడు శంకరాచార్య గారు 13వ శతాబ్దం అంటే దాదాపు ఒక 1500 సంవత్సరాల నాడు ఆయన వాటికి భాష్యం రాశాడు. ఆ తర్వాత ఆయన శిష్యులు చాలా వాటికి రాశారు. అంటే ఏంటి? ఇప్పుడు అద్వైత వేదాంతం అన్నమాట. ఇది అద్వైత వేదాంతంలో ప్రాసెస్ ఏంటంటే ఫుడ్ స్టెప్స్ వదిలిపెట్టరు.
అంటే ఇది నేను చేశాను అని దాన్ని ఎవరు పబ్లిసైజ్ చేసుకోరు. ఎందుకు? వాళ్ళకి దేవుడికి ప్రకృతికి డిఫరెన్స్ లేదు. ఎందుకు లేదు? భగవతత్వంలో ఆయన ఏం చెప్పున్నాడు? మొత్తం నా నుంచే వచ్చింది కదా, అంటే నేను తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి విషయం చెప్పినప్పుడు ఇంకా వాళ్ళకి ఇంకా ఋషులకి కూడా తేడా ఏముంటుంది? ఆ విషయం ఆ విధానమైనటువంటి విషయాన్ని వాళ్ళు పాప అనుభవానికి తెచ్చుకొని ఉంటారు కదా. అందుకని వాళ్ళు ఎక్కడ కూడా పెద్దగా పేర్లు పెట్టినట్టుగా కనపడరు. అందుకని ఏంటి, ఏ విషయం ఎక్స్పాండ్ అయినా వ్యాసుడి పేరు ఉంటుంది, తర్వాత 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 సబ్సిక్వెంట్గా ఏం జరిగినా శంకరాచార్య గారి పేరు ఉంటుంది. అందువల్ల అల్టిమేట్ ఏంది, వాళ్ళిద్దరు మాత్రమే భగవాన్ శంకరాచార్య గారు, భగవాన్ వ్యాస మహర్షి అంటారు. వాళ్ళిద్దరికి మనం ఎన్ని జన్మలు ఎత్తినా రుణం తీరదు. ఎందుకంటే ఎప్పుడో రాసినవి ఇప్పుడు మనం అర్థం చేసుకోవడానికి కింద మీద పడుతుంటే ఆ మహానుభావులు అర్థం చేసుకొని అనుభవంలోకి తెచ్చుకొని మనమందరం కూడా ఎంత హ్యాపీగా ఉండాలి అనేటువంటి విషయం మీదనే వాళ్ళు చెప్పటం జరిగింది. తర్వాత ఇప్పుడు మనం చదువుకుంది ఎంతవరకు? భగవద్గీత ఏడో చాప్టర్ చదివి ఎనిమిదో చాప్టర్లోకి వచ్చాం. ఈ 8 చాప్టర్లలో ఎక్కడ కూడా అంటే వాటికి సంబంధించింది కూడా శాస్త్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఆగమ శాస్త్రం అని గుడులు గోపురాలకు ఉన్నాయి, తర్వాత కర్మకి యజ్ఞాలు యాగాలు ఉన్నాయి, ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆ యోగానికి సంబంధించి అష్టాంగ మార్గంతో పాటు హఠయోగం అవన్నీ యోగాలు ఉన్నాయి. అవన్నీ చాలా చాలా ఉన్నాయి. కాకపోతే అవన్నీ కూడా భగవద్గీతలో చెప్పింది ఏంటంటే ప్రకృతికి సంబంధించింది. ప్రకృతి అంటే ఏంది? రిలేటివిటీ అని అర్థం. అందుకే ఇప్పుడు వీళ్ళు మా రిలేషన్స్ అంటారు. రిలేషన్స్ అంటే ఏంటి? లోపల ఉన్న నేను వేరు, నాకు మనిషి కనుక్కున్నటువంటి బంధువులు వేరు. అందుకని ఏంటి, ఇదంతా కూడా రిలేటివిటీ అంటే ఏంటంటే ఆ ఒక్కటి కానిదంతా రిలేటివిటీ. 100కి 99 రిలేటివిటీ, ఉన్నది ఒకటి మాత్రమే సత్యం అని ఈ భగవద్గీతలో చెప్పటం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఇదిగో నువ్వు ఇలా చేస్తే నీకు ఇలా వస్తుంది, ఇలా చేస్తే స్వర్గానికి వెళతామని ఇప్పటివరకు చెప్పిన దాంట్లో ఏం చెప్పాడు భగవాన్ కృష్ణుడికి? కృష్ణుడు అనే పదం కూడా వాడలేదబ్బా. ఎందుకంటే నామరూపాలు లేనిదే భగవతత్వం అనే కదా మనం ఇప్పటివరకు అర్థం చేసుకున్నాము. మరి నామరూపాలు లేని భగవతత్వానికి ఏ పేరుని పెడతారు? కాకపోతే ఏంటంటే ఒక యుద్ధ భూమిని సృష్టించి ఆ యుద్ధ భూమిలో ఒక గురువు గారు ఒక శిష్యుడికి బోధిస్తున్నాడు. అదే యుద్ధ భూమిని ఇప్పుడు మనం ప్రస్తుత పరిస్థితుల్లో భగవద్గీత అనుకుంటున్నాం కదా, అదే యుద్ధ భూమిని మనం కూడా మన దగ్గర కూడా ఉంది. అంతే కదా, తెల్లవారి నిద్ర లేచింది మొదలు పోరాటమేగా. అంటే ఇప్పుడంటే మేము రిటైర్ అయినాము, అది కాకపోతే ఉంది లేవడము, చదువులు, తర్వాత మళ్ళీ పాపం పెళ్ళిళ్ళు, మళ్ళీ తర్వాత పిల్లలు, మళ్ళీ వాళ్ళకి బాక్సులు, ఇంతే. అంటే ఇదంతా ఒక సృష్టి జరుగుతూ ఉంది కదా. తర్వాత చేసిన తర్వాత అల్టిమేట్ రిటైర్మెంటు, హెల్త్ ప్రాబ్లమ్స్, మళ్ళీ ఏంటో అసలేంటో సత్యం ఏంటో తెలియదు, సరిగా చేసామో తెలియదు, చేయలేదో తెలియదు, ఆ రకమైనటువంటి దుఃఖం తప్ప ఈ సంసార సాగరంలో యుద్ధం తప్ప ఇంకేమన్నా ఉందా? కాకపోతే కొంతమంది మేము చాలా బాగున్నాం అనుకుంటాము, కొంతమంది బాగలేదు అనుకుంటాము. ఏమైనా ఏది పర్మనెంట్గా కాదు. అంటే కదా బ్రహ్మాండంగా ఈరోజు చాలా ఆనందంగా ఉంటామంటే రేపు ఏమైనా ఆనందంగా ఉంటామని మనం ఎవరన్నా మనకి కాగితం రాసి పెట్టి ఎవరైనా ఇచ్చారా ఒక అగ్రిమెంటు? లేదు రేపు నేను బతుకుతానని ఏమైనా ఇన్సూరెన్స్ ఉందా? ఏమీ లేదు. అంటే ఏంటి, ఇది కూడా అల్టిమేట్గా ఏంటి తెలియకుండా ఒక యుద్ధం నడుస్తూనే ఉంది. ఎవరు అవునన్నా కాదన్నా, ఎవరు యుద్ధం లేదని ఎవరన్నా అన్నారంటే వాళ్ళు మనసు లేని వాళ్ళన్నా అయి ఉండాలి, పిచ్చి వాళ్ళైనా అయి ఉండాలి, లేదు ఈ చెత్త చెదారం నాకేం వద్దు అని ఏ హిమాలయాలకో పారిపోయిన వాళ్ళైనా ఉండాలి. మళ్ళీ పారిపోయినాం అంటున్నాం. ఎందుకు? పారిపోకపోతే సత్యం తెలిస్తే ఎక్కడికి పారిపోవక్కర్లా. అంటే పారిపోవడం అంటే అర్థం ఏంటి? అక్కడ కూడా పాపం సత్యం కోసం వెతుక్కుంటూ ఉన్నారు. సత్యమేమి నాకు ఇలా దొరికింది అని ఎవరు వచ్చి చెప్పింది లేదు. ఎందుకంటే అది ఏమి నిరాకారం, నీ మనసుతో కనుక్కునేది కాదు, నిశ్చలం, తర్వాత ఇంకోటి అనంతం, తర్వాత నామం లేదు, రూపం లేదు, నిత్యం. అంటే ఏంటి? సర్వత్రా సర్వ వేళలా వ్యాపించినటువంటి ఆ భగవతత్వానికి మనకి పిసరంత కూడా తేడా లేదయ్యా అని భగవాన్ అర్జునుడికి చెప్పాడు. చెప్తే మరి ఎందుకయ్యా నువ్వు అనవసరంగా దుఃఖపడుతున్నావు? నీ దుఃఖానికి కారణం ఏంది? నాది అనేటువంటి అహంకారం పడుతున్నావు. నాది అనే అహంకారం మమకారం కనుక లేకపోతే నీకు దుఃఖమే లేదు. నీ సమస్యకు కారణం ఏంటి? నేను అనేది సమస్య. ఇప్పుడు మన ఫ్యామిలీస్లో కూడా మన విషయాల్లో కూడా చూడండి, ఇప్పుడు నేనే పోవాలి, నేనే ఫస్ట్ రావాలి, నేనే వీళ్ళందరినీ ఓవర్కమ్ చేసి ఒక పొజిషన్కి రావాలి, ఇంతేగా మన ఘర్షణ అంతా అక్కడ. అంటే ఎవరి స్థాయిలో వాళ్ళకి. అంటే ఒక స్థాయి అంటే లేదు. పెద్ద పోస్టుల కోసం పెద్దగా గొడవలు పడితే, చిన్న పోస్టులుగా చిన్నగా గొడవ పడితే, చిన్న పని కావాలని చిన్నగా గొడవ పడితే, పెద్ద పని కావాలని పెద్దగా గొడవ పడితే, అంటే ఏంటి? ఎక్కడ బట్టినా మన లైఫ్ ప్రాసెస్ ఏంటి? ప్రకృతిలో ఫస్ట్ ఏంటి? బేసు ఎవరు నన్ను ఏమి చేస్తారోనని అనుమానం, అది భూమితత్వం. రెండోది ఏంటి? నీటి తత్వం. ఎంతసేపటికి ఏంటి? అవతల వాళ్ళని చూస్తూ మనం పోల్చుకోవటం. ఎప్పుడైతే పోల్చుకుంటామో కంపారిజన్లో ఈర్ష్య. మూడోది వచ్చేంటి? నాకే వచ్చింది ఈ సమస్య, నేను కాబట్టే చేయగలిగాను అనేది అహంకారం.
తర్వాత ఏంటి కొద్ది గొప్ప సాధన చేసిన తర్వాత, అంటే ఇప్పుడు మన సాధన అంటే ఇప్పుడు మనం చదువుకుంటున్నాగా భగవద్గీత, దాంతోపాటు ఇంకా ఏంటి సాధన చేసేది, మనల్ని పరిశీలించుకుంటూ మన మానసిక స్థితిని కొంచెం ఎక్స్పాండ్ చేసుకుంటూ, అనుమానపడాల్సింది ఏముంది, జరిగేది ఎలానో జరుగుతుంది, అంతకుముందు జరిగింది మనం ఆపగలిగామా, ఇప్పుడు జరగబోయేది ఆపగలిగామా, కాకపోతే పరమాత్మతత్వం ఇచ్చినటువంటి పని శరీరం ద్వారా జరగాలి, అందుకని ధర్మం నిర్వర్తించు, దాని గురించి ఏం కోరుకోవాకు, ఆటోమేటిక్గా ఏమవుతుంది, మనసు విశాలం అవుతుంది. రెండోది ఏంటి, పోల్చుకోవాక, ఈ భూమి మీద ఒకళ్ళకి సంబంధం లేదు, ఈవెన్ ఫేస్ స్ట్రక్చర్ 800 కోట్ల మంది ప్రజలుంటే ఒకళ్ళ వేలి ముద్రలకి ఒకళ్ళ వేలు ముద్రలకి కూడా సంబంధం లేదు. కారణం ఏంటి, ఎవరి సంస్కారాలు, ఎవరి ఆలోచనలు, ఎవరి కోరికలు, ఎవరి జ్ఞానము 100%. ఇప్పుడు భగవతత్వానికి తీసి కాసేపు పక్కన పెట్టినా ఇది మన కంటెదురుగా మనందరికీ తెలుస్తుందేగా. మన ఎదురుగా మనకు పుట్టిన పిల్లలు కూడా ఒకళ్ళు ఒక పదార్థం ఇష్టపడితే ఒకళ్ళు ఒక పదార్థం ఇష్టపడతారు. అంటే అల్టిమేట్కి ఏంటి, మనకి తెలియకుండా ఉన్నటువంటి ఒక అవ్యక్తమైనటువంటి వ్యవహారం అయితే ఉంది, దాన్నే శక్తి అన్నారు. ఇప్పుడు మనదంతా ఏంటి, వ్యక్తమైన వ్యవహారం. ఈ వ్యక్తమైన వ్యవహారంలో కూడా మనకి కొంత తెలుస్తుంది అనుకుంటున్నాం, కొంత తెలియడం లేదనుకుంటున్నాం, అంతే కదా. ఏదో పరిశోధనలు చేసుకుంటూ పోతున్నారు, అది గ్రహించాం ఇది గ్రహించామని కాసేపు అంటారు, కాసేపు ఇదంతా నాన్ సస్పెక్టబుల్ అండి, మనం ఏం కనుక్కోలేమని కాసేపు అంటారు. అంటే రెండు మాటలు ఈ ప్రకృతిలో నడుస్తున్నాయి. ఎందుకు నడుస్తున్నాయి, ఈ ప్రకృతి లక్షణమే ద్వంద్వం. అంటే ఏంటి, భాగ్యవంతుడు ఎంతైతే అహంకారం పడతాడో, డబ్బు లేనివాడు కూడా అంత అహంకారం పడతాడు, ఏమో మాకేం లేదండి అయినా మేము ఇంత వాళ్ళమండి అంటాడు. అంటే ఏంటి, ద్వంద్వం అనేది ప్రకృతి లక్షణం. మంచి చెడు, అందం లేదు, డబ్బున్నవాడు డబ్బు లేనివాడు, వీడికి భక్తి ఉంది వాడికి భక్తి లేదు, వీడు ఎవరిని నమ్మడు వాడు నమ్ముతాడు. అంటే ఏంటి, క్రియేషన్ అంతా ఉన్నదంతా ద్వంద్వం. ఈ రెండు దాటిందంతా ఉన్నదంతా ఒకటే తత్వం. అంతా ఒకటే తత్వం అనేటువంటి విషయానికి రావాలి అంటే ఈ ప్రకృతి అంతా జస్ట్ ఒక అన్మానిఫెస్ట్ ఏరియా అయినటువంటి నిరాకారమైనటువంటి ఏరియాలో నుంచి ఇదంతా మేనిఫెస్ట్ అయ్యి వచ్చింది. ఈ మేనిఫెస్ట్ అయ్యి వస్తున్నదంతా ప్రకృతి, ఇదంతా మాయ, ఇంతకు తప్ప ఏం లేదు, దానికోసం చెయ్యాల్సిందే, కానీ మనం ఘర్షణ పడాల్సిన అవసరం లేదు అనేటి విషయం ఎవరైతే తెలుసుకొని ఆ తత్వంలో 24 గంటలు ఉంటాడో వాడు జ్ఞాని. ఎందుకు వాడు ఏం కోరుకోడు కాబట్టి. ఎవరైతే అలా కోరుకోకుండా ఉండే జ్ఞాని ఉంటాడో, అంటే ఏంటి, భగవంతుడి దగ్గరికి వెళ్ళి కూడా నాకు అది ఇది అని కోరుకోడు. నువ్వు నేను ఒకటే కదా, నువ్వేది నాకు ఇచ్చేది, ఇంకా ఈ ప్రకృతిలో జరిగేవన్నీ జరిగిపోతాయి కదా, ఇంకా దానికంత టెన్షన్ ఎందుకు అనేటువంటి స్థితిలో ఎవరైతే ఉంటారో వాడు జ్ఞాని. ఆ జ్ఞానం అంటేనే నాకు ఇష్టము, ఆ జ్ఞానికి నాకు పిసరంత కూడా తేడా లేదు, కాబట్టి నువ్వు ఆ జ్ఞానం తెచ్చుకో అనేటువంటి విషయమే భగవద్గీతలో ఆ మహానుభావుడు మనకి బోధించాడు. ఏంటి జ్ఞానం అంటే, ఇప్పుడు ఆ పరమాత్మ తత్వ శక్తి ఉంది కదా, అది నిరాకారం, అది మనకేమన్నా కనపడుతుందా, నీకు కనపడదు. కనపడుతున్నది ఎంత ఏంటి, పంచభూతాలు కనపడుతున్నాయి, పంచకోశాలు కనపడుతున్నాయి, భూమి మీద ఉన్నటువంటి అంత చెట్లు చేమలు జీవరాశి అంతా కనపడుతుంది. ఈ కనపడుతున్నదంతా ఎక్కడి నుంచి వచ్చింది, నా నుంచే వచ్చింది అంటున్నాడు. ఇక్కడ కృష్ణుడు భగవాన్ అర్జునుడికి ఏం చెప్పాడు, అర్జున నీకు నాకు పిసరంత కూడా తేడా లేదు, నువ్వు ఒకటే నేను ఒకటే, కాకపోతే ఏంటి, నా జన్మ దివ్యం, అంటే నా కోరిక కోసం నా జన్మ రాలే, ఏదో పని జరగాలనేటువంటి భావంతో నాకు వచ్చింది, కాబట్టి నాకు అంతకుముందు జరిగిన విషయాలు తెలుసు, రేపు జరగబోయే విషయాలు తెలుసు. నీకెందుకు తెలియదు, నువ్వు చిట్టి మనసు పెట్టుకొని నేను, నా రాజ్యం, నా తమ్ముళ్ళు, నా అన్నలు, నా సంసారం, నా ఆస్తులు, నేను గెలవడం అనేటువంటి భావంలో దాటి నీ ఆలోచన విధానం లేదు. ఓకే, ఇప్పటికైనా నీకు ఒక జ్ఞానం వచ్చి నన్ను గురువుగా అంగీకరిస్తున్నావు, అందుకేంటి నువ్వు తప్ప నాకేం లేదని 2 చేతులెత్తి శరణాగతి కోరుకున్నాడు కదా, నీకు వివరం చెప్తాను నాయన, దాని ప్రకారం చేసుకుంటూ పో, హ్యాపీగా ఉంటావు అనేటువంటి విషయం చెప్పాడు. అల్టిమేట్గా భగవద్గీతలో చెప్పింది ఏంటి, మనకి సంతోషంగా ఉండడం, చీర్ఫుల్గా ఉండడం, దుఃఖం అనేది లేదు. ఎప్పుడు లేదు, దుఃఖపడేవాడు లేకపోతే అనేటువంటి విషయం మాత్రమే భగవద్గీత మనకు బోధించాడు. ఇప్పుడు ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటి, ఫస్ట్ చాప్టర్ లేదు, నీకు ఇచ్చిన పని నువ్వు చేసుకోయ్యా, ధర్మం కనుక పాటించావంటే మనసు నిష్కల్మషం అవుతుంది, నిష్కామ కర్మ చేసుకో, ఇంకా నీ మనసు విశాలమైన హ్యాపీగా ఉంటావు. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ చేయాల్సింది ఏంటి, నీ మనస్సు, నీ ఇంద్రియాలు 24 గంటలు ఇట్లా బయటే తిరుగుతున్నాయి, కళ్ళు ముక్కు చెవులు ఇవన్నీ కూడా వాడిని చిన్నగా తీసుకొచ్చి నిన్ను నువ్వెవరో పరిశీలించుకొని పెట్టుకో, నీ ఇంద్రియాల మీద నీకు కంట్రోల్ పెట్టుకునేట్టుగా నీ ప్రాక్టీస్ పెట్టుకో. ఇదంతా ఏది చూసినా ఇది టెంపరీ కదా అనేటువంటి భావాన్ని నీకు డెవలప్ అయిందంటే నువ్వు తీవ్రంగా నాకు అదే కావాలని పోవు. అట్లా పోయిన తర్వాత ఈ తేలికదనాన్ని నువ్వు అనుభవంలోకి తెచ్చుకున్న తర్వాత ఏదైనా ఒకటి అనేటువంటి భావానికి వస్తావు. అట్లా ఇంద్రియాలని మనసుని నిగ్రహించుకో. ఆ తర్వాత ఇంకోటి ఏంటి, ఎందుకు మరి నిగ్రహించావు, మనసు బ్రహ్మాండంగా ఉంది, ప్రశాంతంగా ఉంది, ఎనర్జెటికల్గా ఉన్నాము, ఏం చేయాలి దాంతో,
విచారణ చెయ్యి, ఉన్న భగవతత్వం ఏంటో కనుక్కో, భక్తి భావాన్ని డెవలప్ చేసుకో. ఆ భక్తి ఎక్కడుంది ఆ భక్తి? ఆ భగవతత్వం అంతా కూడా సెంటర్ పాయింట్ హృదయంలో నీ దగ్గరే ఉంది. నీ ప్రాణాన్ని నీ మనసును కలుపుకున్న తర్వాత నీ ద్వారా జరిగే పని అంతా కూడా భగవతత్వమే అవుతుంది. నీ దగ్గర కూడా ప్రకృతి ఇచ్చినటువంటి శరీరం ఉంది, కాకపోతే నీ శరీరంలో ఉంది కూడా పరమాత్మతత్వం తప్ప ఇంకొకటి కాదు. కాకపోతే నువ్వు నీ మనసును పెట్టుకొని నాదే అని అనుకున్నావు అని చెప్పడంతే కదా. అష్టప్రకృతులన్నీ ఆయన నుంచి వచ్చినవిగా. పంచభూతాలు, మనసు, బుద్ధి, అహంకారం అన్నీ కూడా భగవతత్వంలో నుంచి వచ్చింది. ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడుతున్నాను అంటే భగవతత్వం నాలో ఉండబట్టే మాట వస్తుంది. ఆ ప్రాణం కనుక ఆగిపోయిందంటే మనసు ఆగిపోతుంది. ఈ రెండు కలిపి శరీరాన్ని ఇక్కడ పడేసి వెళ్ళిపోతాయి. మరి ఎప్పుడు వెళ్ళిపోతాయి ఎవరికి తెలియదు. ఎందుకంటే పుట్టుక తెలియదు. తర్వాత మనం గ్రో అవుతున్నప్పుడు నేను ఇంతవరకు గ్రో అయ్యానని తెలియదు. ఇప్పుడు ఇంత వయసు వచ్చిన తర్వాత ఇంత వయసు వచ్చిందా అనే విషయం మనసుకు తెలియదు. చాలామంది అంటున్నారు నాకు అసలు ఏం తెలియడం లేదంటాడు. ఎవరికి తెలియదు. ఎందుకు? మనసుకి వయసు లేదు, ప్రకృతికి మాత్రమే వయసు ఉంది. మనసుకి ఎందుకు వయసు లేదు? పరమాత్మతత్వం అనేటువంటి నిరాకారమైనటువంటి భగవతత్వంలో ఒక పుట్టుక లేదు. అంటే ఒక ఖాళీలో నుంచి ఒక వచ్చిన వస్తువు లేదు. అది ఎప్పుడైతే పుట్టుక లేదో దానికి కాలం లేదు. కాలం అయితే ఎప్పుడు లేదు, ఒక వస్తువు లేదు. అంటే ఏంది? టైము, స్పేసు, ఆబ్జెక్ట్ అంతా కూడా మైండ్, మాయ, ప్రకృతి. వాటికి మాత్రమే ఇదిగో ఇప్పుడు వచ్చింది కాబట్టి కాలం డిసైడ్ అయింది. ఇన్నాళ్ళు ఉంటుంది, ఇన్నాళ్ళు వెళ్ళిపోతుంది అని వస్తుంది. భగవతత్వంలో ఎక్కడుంది టైము, స్పేసు, ఆబ్జెక్ట్ ఎక్కడుంది? అందుకని నీ మనసుకి భగవతత్వానికి ఏమైనా తేడా ఉందా? పిసరంత కూడా తేడా లేదు. ఎప్పుడైతే నువ్వు నా మనసుకి నా శరీరంతో సంబంధం లేదనేటువంటి స్థితికి వచ్చావో అప్పుడు నీకు కూడా టైము, స్పేసు, ఆబ్జెక్ట్ లేదు. ఎందుకు? నువ్వు కూడా నిరాకారమైన విషయానివే కదా. అంటే ఏంటి? ఆ రకమైనటువంటి స్థితికి రావాలి అంటే నువ్వు ఎంక్వైరీ చెయ్యి. ఈ ఎంక్వైరీ చేసుకోడు నువ్వేదో మళ్ళీ ఏ పని చేసినా మళ్ళీ కర్మ కిందకు వస్తుంది. ఒక గుడి కట్టించమన్నావు, గుడి కట్టిస్తే ఏమొస్తుంది? పుణ్యం వస్తుంది. ఏదో అందరూ వస్తారు, దండం పెట్టుకుంటారు. అట్లాగే నువ్వు యోగం చేయమన్నాడు. ఏంది? మనం అన్నీ నిగ్రహించేసి ఒక మంచులో కూర్చొని తపస్సు చేసి ఒక బోలెడు సిద్ధులు వచ్చాయి. దానివల్ల కూడా ఏమొస్తుంది? సిద్ధులు వచ్చినా నువ్వు 10,000 సంవత్సరాలు నీకు సిద్ధి వచ్చి బతికావు. మళ్ళీ ఉంటావా? మళ్ళీ వచ్చేది ఇదే ప్రాసెస్ అవుతుంది కదా. అందుకని సిద్ధులు, యోగం వల్ల పరమదండగా వాటి కోసం కూడా ఏం చేయొద్దు. కేవలం ఆ నిరాకారమైనటువంటి పరమాత్మతత్వం నేనే అనేటువంటి విషయంగా నువ్వు విచారణ చేసుకుంటూ పోవాలి అంటే నీకు తీవ్రమైన భక్తి ఉండాలి, అనన్యమైన భక్తి ఉండాలి. నేను తప్ప ఇంకొకళ్ళు కావద్దు, నాకు నువ్వు తప్ప నీ సంబంధించిన విషయం తప్ప నాకేం వద్దు అనేటువంటి ఒక ముముక్షత్వం నీకు ఎప్పుడైతే వచ్చిందో, నీ ఇంద్రియాలు నీ చేతుల్లో కంట్రోల్ ఉన్నాయో, నీ మనసు నీ మాట ఎప్పుడైతే వింటుందో, కర్మ జరిగిపోతుంది తప్ప నేను చేయటం లేదని ఎప్పుడైతే నేను అనేటువంటి భావాన్ని వదిలిపెడతావో అప్పుడు నువ్వు జ్ఞానివి, నువ్వు నాతోనే ఉంటావు. నీకు అసలు దుఃఖమే లేదు కదా. ఇంకా దుఃఖం ఎందుకు? నాకేదన్నా అనుకున్నది జరగకపోతే దుఃఖం, ఏదైనా కోరికుంటే దుఃఖం. ప్రకృతిలో ఉన్నవన్నీ అనవసరమైన విషయాలు. అవసరమైంది, ఆకలేసింది, వచ్చింది తింటాం, అంటే వద్దని చెప్పలా. మళ్ళీ నువ్వు హిమాలయాలకు వెళ్ళమని చెప్పలా, హఠయోగం చేయమని చెప్పలా. నువ్వు నీ మనసులో ఉన్నటువంటి అనవసరపు విషయాలన్నీ తీసేసుకుంటూ నేను భగవతత్వం తప్ప ఇంకొకటి కాదు అనేటువంటి విషయం తప్ప ఇంకొకటి లేదు అని పెట్టుకోమయ్యా అని చెప్పేసేసి 6 చాప్టర్లో అసలు ఏంటి, ఎప్పుడు నువ్వు హ్యాపీగా ఉంటావు, నువ్వు ఎప్పుడు జ్ఞాని అవుతావు అనేటువంటి విషయం చెప్పి, 7లో భక్తి అంటే ఏంటని చెప్పి, ఇప్పుడు 8లో ఏంటి? అక్షర పరబ్రహ్మ యోగం అన్నాడు. అక్షర పరబ్రహ్మ యోగం అంటే ఏంటి? అసలు శాశ్వతమైంది ఏది? అంతే కదా. నిరాకారమైనటువంటి పరబ్రహ్మతత్వానికి మార్పు లేదు, చేర్పు లేదు, టైంలో రాలేదు, స్పేస్లో లేదు, తర్వాత వస్తువుగా లేదు. అంటే నామరూపాలన్నీ ఏమీ లేనటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక జ్ఞాన శక్తి అక్కడ ఉన్నది. ఆ జ్ఞానశక్తికి ఒక ఆలోచన వచ్చిందో, లేకపోతే దాని ద్వారా సృష్టి అంతా వ్యక్తమైందో, ఈ ప్రకృతి అంతా వ్యక్తమైంది. అది ఇంకా ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతుంది. నిన్న మనం మాట్లాడింది ఎంతవరకు మాట్లాడాము? నేను కాలాతీతుడిని అంటే నిజమే కదా. ఎప్పుడు పుడితేగా కాలం, ఆయన పుట్టలేదు కదా. పుట్టనప్పుడు కాలం ఎక్కడి నుంచి వస్తుంది? తర్వాత వస్తువుగా ఏదైనా పుట్టిన తర్వాత అయితే పేరు పెడతాము, అది కూడా ఆయనకే సంబంధం లేదు. పుట్టలేదు కాబట్టి పేరు లేదు. అప్పుడు ఎన్నాళ్ళు పుట్టలేదు, పేరు లేదు కాబట్టి ఎక్కడి నుంచి వచ్చిన వ్యవహారం లేదు. లేనప్పుడు ఇంకేముంది? ఎప్పుడు వస్తారో ఎప్పుడు రాదు ఇవేమీ లేవు. కాకపోతే ఆ జ్ఞానం అనేటువంటి శక్తి మాత్రం అక్కడ ఉన్నది అనేటువంటి విషయం చెప్తాం. ఉన్నది అని కూడా అనడం, ఆ ఉండడం కూడా దానికి తెలియదు. ఎవరికి తెలుసు? అది సృష్టించినటువంటి మాయ. అంటే మాయ అంటే ఎవరు? మళ్ళీ కాలం అనండి, మాయ అనండి, మనస్సు అనండి, ఏమైనా లేదా మనకి తెలియడం, చిత్తనండి, జ్ఞానం అనండి, ఆ జ్ఞానానికి మాత్రమే తెలుసు. అట్లాగే మన సృష్టి తీసుకున్నా అంతే. ఇప్పుడు ఇక్కడ చెప్పబోతాడు, చూద్దాం. ఇప్పుడు ఏంది? 17 చదువుతున్నాం మనం. 1000 చతుర్యుగముల కాలము బ్రహ్మకు ఒక పగలు. అంటే చాలా వేల సంవత్సరాల నాడు గనక జరిగితే బ్రహ్మకి ఒకే పగలట. అంతేకాలం ఆ బ్రహ్మకు ఒక రాత్రిను
అని తెలిసిన యోగులు కాలతత్వాన్ని నిజంగా ఎరిగినవారు. ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు కాలతత్వాన్ని ఎవరు ఎరుగుతారు? యోగులు ఎరుగుతారు అంటారు. ఇప్పుడు ఏదో ఒక దానికి ఒక రిఫరెన్స్ ఇవ్వాలిగా. ఇన్ని వేల సంవత్సరాల నాడో, ఇన్ని లక్షల సంవత్సరాల నాడో, ఇన్ని కోట్ల సంవత్సరాల నాడో అనాలి కదా. ఇప్పుడు ఈ చతుర్యుగాలు ఉన్నాయి కదా, ఎన్ని యుగాలు? ఇప్పుడు మనకేంటి ఫస్ట్ వచ్చింది యుగాలు వచ్చేసేసి ఫస్ట్ వచ్చి త్రేతాయుగం, రెండు వచ్చి ఇతిహాసం వచ్చేటి త్రేతాయుగం, తర్వాత ఫస్ట్ కృతయుగం, తర్వాత త్రేతాయుగం, తర్వాత ద్వాపర యుగం, ప్రస్తుతం కలియుగం. 4 యుగాలు చెప్పాడు. ఇప్పుడు ఈ 4 యుగాల్లో ఎన్ని వేల కోట్ల సంవత్సరాలు జరిగిపోయినాయో ఎవరన్నా ఇలా జరిగిపోయిందని చెప్పారా? చెప్పలా. అందుకని ఏమంటున్నాడు, ఈ కాలతత్వంలో అన్ని వేల కోట్ల సంవత్సరాలు వాళ్ళకి బ్రహ్మకి ఒక పగలు, బ్రహ్మకి మళ్ళీ రాత్రి కూడా అవుతుందంటాడు. అంటే అర్థం ఏంటి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది? నాకు అర్థమైంది అయితే, అంటే సృష్టి ఎప్పుడు జరిగిందో ఎవరికి తెలియదు. అంటే నిరాకారమైనటువంటి పరమాత్మ తత్వంలో నుంచి ఇక్కడ మళ్ళీ బ్రహ్మ అనే ఒక పేరు పెట్టాడు. బ్రహ్మ అంటే ఎవరు? ఇప్పుడు మనం అంతకుముందు చదువుకున్నాక జగత్తు, జీవుడు, ఈశ్వరుడు అని. ఈశ్వరుడు అంటే ఏంటి? మళ్ళీ ఇక్కడ బ్రహ్మ అంటే ఏంటి? ప్రకృతిలో సృష్టి జరగాలిగా. అంటే సృష్టి వ్యక్తం అవుతూ ఉందిగా. ఇప్పుడు ఒకే మనిషి ఒకే మనిషి ఉన్నాము, సృష్టి ఎలా జరుగుతుంది? అంటే పక్కన ఇంకొక సృష్టికి కార్యానికి ప్రాసెస్ కావాలి కదా. అందుకని ఇక్కడ ఏం చెప్పాడు? బ్రహ్మ అనే పదం వాడాడు. ఈ బ్రహ్మ ఎలా సృష్టి చేశాడు? ఈ జరిగిందంతా కూడా ఏమి జరగలేదు, ఇదంతా కనపడుతుంది తప్ప అసలు ఇదంతా లేదు, ఎవరు చూస్తే వాళ్ళకే కనపడుతుందని కదా అన్నాడు. ఆ కనపడేదంతా ఎవరు? మాయ. అంటే ఏంటి? ఎక్కడైతే సృష్టి వ్యక్తం అవుతూ ఉందో ఆ బ్రహ్మ, ఈ మాయ ఇదంతా కలిపి సృష్టి వ్యక్తమైంది అంటాడు. అంతకంటే ఇక్కడ ఏం లేదు. అంటే ఏంటి? అంటే ఇది అసలు అక్కడ పుట్టలేదుగా. ఒక భగవతత్వ శక్తి అనేది పుట్టల, కానీ పుట్టకుండా ఏమైంది? జస్ట్ మేనిఫెస్ట్ అయింది, అంటే వ్యక్తమైంది. అంటే అర్థం ఏంటి? ఎవరికైతే కాలం ఇలా ఉందని తెలిసిన వాడు నిజంగా యోగులు కాలతత్వాన్ని ఎరిగారంటారు. ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, భక్తి పూజ చేసేవాళ్ళు. 2 యోగం అంటే కనుక్కునేవాళ్ళు. ఎందుకంటే మనసు దాటి కనుక్కున్న వాళ్ళు. అంటే తర్వాత ఇంకొకళ్ళు ఎవరు? జ్ఞానం అంటే ఏంటి? ఉన్నదంతా ఒకటే అనేటువంటి ఒక అవగాహనకు వచ్చిన వాళ్ళు. ఇన్ని రకాల మనుషులు ఉన్నారు. ఇప్పుడు యోగులకి ఏం కావాలి? ఎప్పుడు వాళ్ళకి సిద్ధులు కావాలి. సిద్ధులు అంటే ఏంది? ఏం జరిగింది ఇప్పుడు మనం దండం పెట్టామనుకో, మనం చూడంగానే ఇది ఇలా అయిందని వాళ్ళు చెప్తారు. ఎందుకు? వాళ్ళ జీవిత కాలంలో వాళ్ళు దాని మీదే దృష్టి పెట్టారు కాబట్టి. ఇక్కడ ఒక సామెత కూడా ఉంది. రామకృష్ణ పరమహంస ఒక యోగి వచ్చి, నమస్కారం అండి, నేను నీటి మీద నడిచేది ప్రాక్టీస్ చేశానండి అని అడుగుతాడు. ఎన్ని సంవత్సరాలు పట్టిందా నీకు అంటాడు. 18 ఏళ్ళు, 20 ఏళ్ళు పట్టిందని అంటాడు. పావలా ఇస్తే అటు పోయేదానికి ఎందుకు నువ్వు సాధించావు అంటాడు. అంటే అర్థమైంది, అది కూడా అనవసరం ఇక్కడ చెప్పదలుచుకుంది. కాకపోతే ఏంటి? వాళ్ళకి తెలుస్తుంది అంటాడు. ఇప్పుడు తెలియడానికి ఇందులో పెద్దగా అసలు చెప్పాలంటే ఈ భగవద్గీత అంతా నథింగ్ బట్ కామన్ సెన్స్. అంతకంటే నాకేమనిపించటల్లా. ఎందుకు? ఇప్పుడు అసలు ఆయన పుట్టలేదన్నాడు. అన్నవాడికి కాలం ఎక్కడుంది? ఎన్ని వేల కోట్ల సంవత్సరాలన్నా జరగనియండి, మనం ఉన్న పీరియడ్ మనకు తెలుస్తుంది. లేకపోతే మనం ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు నేనే ఒక బ్రహ్మను అనుకున్నాను సపోజు. ఈ బ్రహ్మ ఏం చేశాడు? రాత్రిపూట నిద్రపోయినాడు. నిద్రపోయిన తర్వాత ఈ నిద్రలో ఏమన్నా జరిగింది తెలుసా? ఏం తెలియదు. మళ్ళీ నిద్ర లేచిన తర్వాత ఏం చేశాడు? సృష్టి మొదలుపెట్టాడు. అంతేగా, లేచాడు, కాఫీ తాగాడు, టీ తాగాడు, పక్క వాళ్ళందరికీ అన్నీ ఇచ్చున్నాడు, మళ్ళీ ఎక్కడికో పోవడానికి రెడీ అయి ఉన్నాడు. ఈ కాలం అంతా జరిగింది. మళ్ళీ రాత్రికి ఏం చేశాడు? నిద్రపోయినాడు. అంటే చెప్పదలుచుకుంది ఏంది ఇక్కడ? బ్రహ్మ సృష్టిస్తాడు, బ్రహ్మ కలిపేసుకుంటాడు. ఇప్పుడు మనం కూడా అందుకని మనకి కూడా ఏంది? మనకు ఆ భగవతత్వానికి మనకి నిద్రను ఆధారంగా చూపిస్తారు. దాన్ని ఏమంటారంటే అవస్థాత్రయం అంటారు. అవస్థాత్రయం అంటే నిద్ర లేచాము, జాగృత అవస్థ, శరీరం పనిచేస్తుంది, స్థూలం, నిద్రపోయినాము, కళలు వస్తాయి, మనసు నడుస్తుంది, ఆలోచనలు ఇంకా డీప్గా వెళ్ళిపోయినాము, శూన్య స్థితిలో ఉంటాం, మనం ఉన్నామో లేదో కూడా తెలియదు. మనం ఎప్పుడైతే కళలు కంటూ ఉంటామో ఆ కళలు ఏంటి? ఆలోచనలు. ఇప్పుడు తెల్లవారు నిద్ర లేచిన తర్వాత ఇప్పుడు పని జరుగుతూనే ఉంది, కానీ లోపల ఆలోచనలు వస్తున్నాయి కదా, ఎక్కడికో వెళ్ళాలని ఆలోచన ఉంది, అంటే అది సంకల్పం. అంటే అర్థం ఏంటి? ఇలా మనం సృష్టించుకుంటూ పోతున్నాం. ఎవరి సృష్టిని వాళ్ళు మనం సృష్టించుకుంటూ పోతున్నాం. కానీ భగవతత్వ సృష్టి ఏంటి? అలా జరిగింది, గమన కూర్చొని ఉండడం జరిగింది. అందుకని ఎన్ని కాలాలు జరిగిందో, ఎన్ని యుగాలు జరిగిందో ఎక్కడ రికార్డ్ అయ్యి లేదు. కాకపోతే ఎవరికి తెలుసు? ఓహో ఇలా జరిగి ఉండొచ్చు కదా అని కనుక దాని మీదే ఫోకస్ పెట్టిన వాళ్ళు యోగులు గ్రహిస్తారు అని చెప్పాడు. తర్వాత ఇంకోటి, చరాచర ప్రాణులన్నీయును బ్రహ్మ యొక్కటి పగటి కాలం ప్రారంభం కాగానే అవ్యక్తం నుండి అనగా బ్రహ్మ యొక్క సూక్ష్మ శరీరం నుండి ఉత్పన్నములగును. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు వ్యక్తమగును. మరల బ్రహ్మ యొక్క రాత్రికాల ప్రారంభ సమయమున అవి అదే అవ్యక్తమునందు లీనమగును. అంటే అర్థం ఏంటి? అంటే సృష్టి అంతా ఏంటి? అన్మానిఫెస్టు, మేనిఫెస్టు.
ఎక్కడి నుంచి వస్తుంది సృష్టి అంటే మనం అన్మానిఫెస్ట్ అంటే ఏమీ లేనటువంటి ఒక వ్యవహారం నుంచి ఒకటి వ్యక్తం అవుతున్నట్టు కనపడుతుంది. ఆల్రెడీ వ్యక్తం అయినట్టుగా మనకు అర్థమవుతుంది. ఏంటి? ప్రకృతి, మన మనసు బుద్ధి అహంకారం. ఆ తర్వాత ఇప్పుడు మనం బ్రహ్మ అంటే మనమే బ్రహ్మ చెప్పాలంటే. ఎందుకంటే బ్రహ్మకి భగవతత్వానికి మనకి తేడా లేదన్నాడు కదా. ఇప్పుడు మనం రాత్రిపూట పడుకున్న తర్వాత రేపు అది చేయాలి ఇది చేయాలి అని కొన్ని ఆలోచనలు సృష్టించాము. ఎక్కడొస్తుంది ఆ సృష్టి? ఆలోచనలు ఎక్కడొస్తున్నాయి? ప్రాణం ఉంది కాబట్టి, మనసు ఉంది కాబట్టి, ప్రాణశక్తిలో నుంచి ప్రాణం ఉంది కాబట్టి, ఇక్కడి నుంచి మనసు పనిచేస్తుంది కాబట్టి ఆలోచనలు వస్తున్నాయి. అంటే సూక్ష్మ శరీరంలో మనం కొంత సృష్టి చేసేసాము. చేసిన తర్వాత ఏం చేసాము? తెల్లవారిన తర్వాత ఆ సృష్టిని మనం ఏం చేస్తాము? యాక్షన్ చేయడానికి మొదలు పెడతాం. అంటే ఇక్కడ అర్థమైంది, సృష్టి చెయ్యడం, వెనక్కి వెళ్ళడం అంటే ఏంటి? అన్మానిఫెస్ట్, మేనిఫెస్ట్, అన్మానిఫెస్ట్ అనేటువంటి విషయం జరుగుతుంది అంటాడు. అంతే. ఇప్పుడు మనం పోతాము, సపోజ్ నేను అయిన తర్వాత ఏమవుతుంది? మనసు ప్రాణం కలిసి వెళ్ళిపోతాయి. మనసుకి ఏంటి? ఆలోచనలు ఎన్నాళ్ళు ఉండాలి, ఏం చేయాలి అవన్నీ మనం ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నామో లేదో మనకి తెలియదు. రాబోయే ముందర ఆ పని అయిపోతుంది. మనసుకు ఆలోచన ఆగిపోతుంది. ఇంకా చాలు, మనం ఇక్కడ చేయాల్సింది ఏం లేదు, మనతో ఏం పని లేదు, ఇంకా చాలు, అన్ని అనుభవాలు వచ్చేసాయి, ఫుల్గా ఈ మానవ జీవితం అంతా ఎంజాయ్ చేశాను, ఇంకా నాకు చాలు అనుకున్నాము. మనసు అది అయిపోయిన తర్వాత ఏమవుతుంది? ఎప్పుడైతే ఆలోచన వస్తుందో ప్రాణం ఏం చేస్తుంది? సరే పద ఇద్దరం పోదాం అనేసి ప్రాణం పోతుంది, మనసు ఆలోచన ఆగిపోతుంది. ఈ రెండు కలిసి వెళ్ళిపోతాయి. అది సూక్ష్మ శరీరం అంటే. వెళ్ళిపోయిన తర్వాత ఏముంది మన దగ్గర? ప్రకృతి తయారు చేసుకున్నటువంటి స్థూల శరీరం ఉంది. ఇప్పుడు మళ్ళీ ఈ మనసు బుద్ధి కూడా ప్రకృతి అనే చెప్తున్నాడు ఆ మహానుభావుడు. అంటే ఇప్పుడు నాకు ఇంకా ఈ శరీరానికి సంబంధించిగా నాకు అనవసరమైనటువంటి కోరికలు, వ్యవహారాలు సపోజ్ లేవనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ప్రాణము, మనసు వెళ్ళి స్పేస్లో ఉంటాయి. అంటే స్పేస్ అంటే మళ్ళీ ఖాళీలో ఉండిపోతాయి. అంతే కదా. ఇప్పుడు ఒక కుండలో ఖాళీ ఉంది, కుండ పగిలింది, కుండలో ఖాళీ ఏమవుతుంది? ఖాళీలో కలిసిపోతుంది. అంతే తప్ప మళ్ళీ అక్కడ పోవడం, మళ్ళీ ఇక్కడ రావడం అవన్నీ ఎక్కడ ఏమి పెద్ద దాని గురించి వివరం లేదు. కాకపోతే ఏం చెప్తున్నారు? రావడం పోవడం అనేటువంటి విషయం జరుగుతుంది. అట్లాగే నీకు కూడా ఏంటి? ఆలోచనలు వస్తున్నాయి, పనిచేస్తున్నాయి, వెళ్ళిపోవడం, ఇదంతా జరుగుతుంది కదా. అది రావడం వెళ్ళడం అనేటువంటి సహజం అనేది చెప్తున్నాడు. ఏంటి? మనం నిద్ర లేవడం, నిద్ర పడుకున్నట్టు వ్యవహారం లాగా. ఆ తర్వాత ఇంకోటి ఏం చెప్తున్నాడు? ఈ భూత సముదాయము ప్రకృతి వశమున మాటికని ఉత్పన్నమగుచుండును, రాత్రి ప్రారంభ కాలమును లీనమగుచుండును, పగటి ప్రారంభ కాలమును ఉత్పన్నమగుచుండును. అంతే చెప్తున్నాడు. సృష్టి ఎలా వస్తుంది? పగలు వస్తుంది, రాత్రి పడుకుంటాం, మళ్ళీ రాత్రి వెళ్ళిపోయి లీనమైపోతాం, మళ్ళీ ఇప్పుడు ఇది అవ్యక్తమైన సనాతన అవ్యక్త భావమే ఆ పరమ పదము. ప్రాణులన్నీ నశించనను, ఆ పరమ పురుషుడు మాత్రం నశించడు. అల్టిమేట్ ఏం లేదప్ప, నిరాకారమైనటువంటి ఒక భగవతత్వ శక్తి ఉండడం ఉంది. ఆ ఉండడం ఏం చేస్తున్నాడు? ఆయనకు ఒక ఆలోచన వచ్చిందో, ఏదైనా క్రియేషన్ ఉంటే బాగుంటుంది అనుకోవడం, పంచభూతాలు మనసు, బుద్ధి, అహంకారం వచ్చేసాయి. వచ్చిన తర్వాత ఏమైపోతుంది? ఈ సృష్టిలో ఏంటి? రావడం వెళ్ళడం. అంటే ఎప్పుడు వస్తాము? రావడం ఇప్పుడు నాకు ఏదన్నా వాళ్ళందరూ ఏదేదో చేసేసారు, నేను కూడా చేయాలనే కోరిక మిగిలిపోయింది. అప్పుడు ఏమవుతుంది? అదే ఆలోచన మనసులో పెట్టుకొని రాత్రిపూట నిద్రపోతాను, దానికోసం తెల్లవారిన తర్వాత ఆ పని కోసం కృషి చేస్తాను. ఒకవేళ జరిగింది ఓకే, ఇంకేం కోరిక ఎండ్ అయిపోయింది, ప్రమాదం లేదు. అందుకే మీరు వెళ్ళండి, భౌతికంగా కోరికలకి టెంపరీయే తప్ప పర్మనెంట్గా తీరి చచ్చేవేవి కాదు. అందుకని ఏం చెప్తున్నాడు? నీ మనసుని ఈ కోరికల మీద, భౌతికం మీద నుంచి కొంచెం డైవర్ట్ చేసి భగవతత్వం మీద కనుక నువ్వు పెట్టావు అంటే నీకు వచ్చే లాభం ఏంటి? కోరికల లోడ్ తగ్గుతుంది. ఒక్కసారి కోరికల లోడ్ తగ్గిపోయిన తర్వాత, అంటే ఇప్పుడు నిద్రలో కూడా కొంతమందికి ఆ కోరికలు వచ్చి నిద్ర కూడా సరిగ్గా పట్టదు కదా. అంటే ఎప్పుడు నిద్ర కూడా ప్రశాంతంగా పడుతుంది? మనసు ఎంటీ అయినప్పుడు పడుతుంది. మనసు ఎంటీ చేసుకోవటం మాత్రమే భగవద్గీత చెప్తుంది, అంతకంటే ఇంకా ఏం లేదు. మనసు ఎంటీ అయిపోయినప్పుడు నువ్వేమైపోతావు? శూన్యమేగా. నీ మనసుకి ఏ ఆలోచన లేదు, నీ ప్రాణం ఉంది, ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. అందుకని దాన్నే జీవన్ముక్త స్థితి అన్నాడు. అంటే ఏంటి? మనసు మీద భారాన్ని తగ్గించుకోవాలంటే నీ చేతిలో ఉన్న ఒకటే ఒక ఆయుధం, నిరాకారమైనటువంటి పరమాత్మ తత్వలో భాగమే మేమంతా అనేటువంటి విషయాన్ని మనము గ్రహించుకోవటం తప్ప ఇంకొకటి ఏమీ లేదు. అదే చెప్పింది. ప్రకృతి అంతా పోతుంది, వస్తుంది, అంతకు తప్ప ప్రకృతిలో మార్పులు అనేవి సహజం. మారకుండా ఉన్నటువంటిది అక్కడే ఉంది. ఎందుకు? అక్కడ పుట్టుక లేదు, ఏమీ లేదు, చలనం లేదు, వ్యాప్తం లేదు, ఏమీ లేదు. కాకపోతే జరగడం అనేటువంటి ఒక విషయాన్ని జరిపించి అక్కడ కూర్చునింది. ఈ సృష్టి అంతా మనం మళ్ళీ మన సూక్ష్మ శరీరం, మన స్థూల శరీరానికి అనుగుణంగా మనం చేసుకుంటూ
పోతున్నాము అనేటువంటి విషయం చెప్పి ఈ అవ్యక్తంగా ఉన్నటువంటిది ఏది అదే భగవతత్వం అని చెప్పబోతున్నాడు. చూద్దాం, రేపు కంటిన్యూ చేద్దాం. ఏం లేదు భగవతత్వం దగ్గర అయితే ఏమైతే ఉన్నదో మన దగ్గర కూడా అదే ఉంది. ఏంది అక్కడ ఉన్నది? జ్ఞానం ఉంది, అంతే కదా. ఆ జ్ఞానం కంటికి కనపడదు కదా, మన దగ్గర ఏముంది? అదే జ్ఞానం ఉంది. అది మన కంటికి కనపడదు కదా. ఇప్పుడు నా ఆలోచనలు ఏంది, పక్క వాళ్ళ ఆలోచనలు ఏంటి, నా పిల్లల ఆలోచనలు ఏంది అని మనం ఏమి గ్రహించే స్థితి ఉండదు. ఎవరి ఆలోచన, ఎవరి జ్ఞానము, ఎవరి జ్ఞాపకాలు వాళ్ళే. అల్టిమేట్ ఏంది, మనం హ్యాపీగా ఉండడం అనేది ముఖ్యమైనది. హ్యాపీ అంటే ఏంటి? బ్లిస్ఫుల్ కండిషన్. బ్లిస్ అంటే ఏంటి? ఒక మనిషితో కానీ ఒక వస్తువుతో కానీ మనం ఉండాలి అంటే మనం బ్రహ్మానందం పరమానందం అని చెప్పారు. మరి ఆనందం ఎలా వస్తుంది? భౌతికంగా నువ్వు విలువ ఇవ్వడం తగ్గినప్పుడు వస్తుంది. మరి పని చేయొద్దా అండి? పని 100% చెయ్యి, కానీ పని నేను చేస్తున్నాను అనుకోకు. ఆ పని నువ్వు లోపల ఉన్నటువంటి నేను, నా సెల్ఫ్, భగవతత్వం అనేటువంటి భావంతో నీ శరీరంతో కనుక నువ్వు వ్యక్తం చేసుకుంటూ ఉంటావంటే నీ మానసిక శక్తి, నీ ప్రాణశక్తి వండర్ఫుల్గా ఉంటుంది. నీకంటూ ఇక సపరేట్గా కోరికలు చిన్నగా తగ్గిపోతాయి. కాబట్టి నువ్వు మాట్లాడినా, విన్నా, కూర్చున్నా అంతా భగవతత్వ భావంలో జరిగిపోతుంది. ఎందుకంటే ఆ నిరాకారమైన శక్తి నువ్వని చెప్తున్నాడు. అంతకంటే ఇంకా ఏం లేదప్ప. చూద్దాం, రేపు నెక్స్ట్ కంటిన్యూ చేసి రేపు తీసేసుకోవచ్చు ఈ టాపిక్ని.